హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో యువ 475 డిఏ బండి అనమాట. మహీంద్రా యువ 475 డిఏ బండి సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి వీడియోలో అయితే చెప్తాను, ఎక్కడ మిసుకోకుండా చూడండి. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్న మహీంద్రా యువ వెహికల్స్ ఏమన్నా ఉంటే చూడన్న, మాకు తెలంగాణ కావాలి, ఆంధ్రాలో కావాలి అని అయితే అడుగుతున్నారు. కాబట్టి వీడియో మొత్తం చూడండి, ఏ లొకేషన్ నుంచి వస్తుంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, అలాగే ఏ మోడల్ వెహికల్ అనేది కూడా క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మా కాడ వెహికల్ ఉంది, మేము ఎట్లా పంపించాలని అంటున్నారు. నేను ఎన్నోసార్లు అయితే చెప్పాను అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది, అంటే టాటర్ ఇది వాట్సాప్ గ్రూప్ అనమాట. టాటర్ గైడ్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అయితే ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఆ నెంబర్కి మీ యొక్క వెహికల్స్ అనేది పంపించండి. మన ఛానల్లో ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. చాలామంది ఇది అడుగుతున్నారు అనమాట, అన్న వెహికల్ అనేది ఎట్లా పంపించాలి అని. పంపించిన వాళ్ళు కూడా 2-3 ఫొటోస్ పెట్టి మోడల్ డీటెయిల్స్ కూడా సరిగ్గా పెట్టట్లేదు అనమాట. నాకు క్లారిటీగా 10 ఫొటోస్ దాకా ఉండాలి, అలాగే మోడల్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటేనే వీడియో చేయగలుగుతున్నాను అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మహీంద్రా యువాలో 475 డిఏ బండి 2017 సంబంధించిన వెహికల్ అనమాట. 2017లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా 7 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సీల్ టైర్స్ అనమాట. 60% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. వాంటర్ అనేది 60% దాకా అయితే సీల్ టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. మరి ప్రైస్ చూసుకుంటే మనకి 3,30,000 అయితే చెప్తున్నారు. కాబట్టి మీలో ఎవరైనా ఈ యొక్క వెహికల్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న మాకు తక్కువ ప్రైజ్లో వెహికల్ ఉంటుంది చూడని. ఆల్మోస్ట్ 3 లక్షల కన్నా తక్కువలో కావాలని, 3,50,000 కన్నా తక్కువలో మహీంద్రా వెహికల్స్ కావాలని అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క వెహికల్ వచ్చేసి 3,30,000 కన్నా తక్కువలో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. మహీంద్రా యువ 475 డిఐ బండి కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాలి, అప్పుడే మీకు క్లారిటీగా ఉంటేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ యొక్క వెహికల్ వచ్చేసి తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్లో అయితే ఉందన్నమాట. తెలంగాణ సూర్యాపేట డిస్టిక్లో చిలుకూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. వెహికల్ అనేది టెస్టింగ్ చేసుకున్న తర్వాతనే మీరు అమౌంట్ అనేది పే చేసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఆన్లైన్లో అన్న వెహికల్ బాగుంది కదా, మేము మనీ పంపిస్తాం, మీరు అయితే వెహికల్ అనేది నాకు డెలివరీ చేయండి అని ఎవరైనా అన్నా కూడా మీరు అలాంటి రిస్క్లు అయితే పెట్టుకోమాకండి. అలాగే అమౌంట్ ఫోన్పేలో చేయండి, నేను వెహికల్ రేపు మార్నింగ్ పంపిస్తాను అన్న వాళ్ళకి కూడా మీరు ఇలాంటి రిస్క్ అనేది పెట్టుకోమాకండి. ఓకేనా. నేను జాగ్రత్తలు అయితే చెప్తుంటాను, దాన్ని పాటించాల్సింది మీరే అనమాట. పోయినాక రావన్నమాట. చేతులు కాలుకున్నాక ఆకులు పట్టుకున్న ఏం లాభం ఉండదు. కాబట్టి చెప్పేది ఒకటే అనమాట, మీరు వెహికల్ అనేది తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ దగ్గరికి వెళ్ళాలి, చెక్ చేసుకోవాలి, వెహికల్ టెస్టింగ్ చేసుకోవాలి, మీకు తెలిసిన మెకానిక్ చూపించుకోవాలి. అన్నీ క్లియర్గా ఉంటేనే దాన్ని బట్టి రేట్ అని మాట్లాడుకొని ఆ వెహికల్ యొక్క వాల్యూని బట్టి రేట్ అనేది మాట్లాడుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్ పక్కన మనకి చిలుకూరు అనే మండలంలో అవుతుందన్నమాట. 3,30,000 అయితే చెప్తున్నారు. వాంటర్ అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళండి. మహీంద్రాలో 475 డిఏ బండి, మహీంద్రా యువ 475 డిఏ బండి కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ప్రైజ్ అనేది తగ్గుతుంది. టైంపాస్ కోసం అయితే కాల్స్ అయితే చేయమాకండి. అలాగే టైంపాస్ కోసం కాల్స్ చేసి అన్న వెహికల్ ఫొటోస్ పెట్టి మీరు రేపు మార్నింగ్ వస్తామంటున్నారు. ఇట్లా ఫొటోస్ అనేది మీరు వీడియోలో చూసిన ఫొటోసే ఉంటాయి అన్నమాట. వాళ్ళ దగ్గర కూడా మీరు అంతగా అవసరం ఉండి తీసుకోవాలనుకుంటే నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. క్లారిటీగా మీ ముందే వెహికల్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు 1-2 సార్లు అయితే చూసుకోవచ్చు, మీరే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళండి.